ఓకే. 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 నాకు సినిమాలు చూడడం రాదు. ఆ! నాకసల సినిమా నాలెడ్జే లేదు. సరే నాకు మాట్లాడడం చేత కాదు. నేను చాలా గొప్పగా మాట్లాడానని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీ అందరికి హ్యాపీయా? సరే మీ అందరికి తెలుసుగా ప్రతి ఒక్కటి అద్భుతమైన సినిమాలకి సారీ, ప్రతి ఒక్కడికి అద్భుతమైన సినిమా నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నారు గదా! సరే పెట్టండి. మీరు బ్యాచ్‌ని తీసుకొస్తారా? 10 మందిని తీసుకొస్తారా? 20 మందిని తీసుకొస్తారా? తీసుకురండి. కామెంట్‌లో యేసుకుంటారా? యేసుకోండి. ఐ యామ్ రెడీ. చూసుకుందాం మీరో నేనో. నన్ను రెచ్చగొడతారెందుకురా నాకర్థం గాదు. మీరు తీసిందే పొగడాల సినిమా. నేనిప్పటికి అదే అంటా. ఇదే స్టాండ్ మీద ఉంటా. ఎంత హీరోయిన్ క్యారెక్టర్స్ సీన్‌లు కట్ చేసినా సినిమాలో స్టఫ్ లేదు. 'రామ్ చరణ్' గారి యాక్టింగ్, 'జగపతి బాబు' గారి యాక్టింగ్ తప్పితే సినిమాలో ఇంకేమీ లేదు. ఆ రెండిటిలిని పట్టుకునే నేను సినిమా దిగుతానంటే ఏమీ లేదు. మీరు రెచ్చగొట్టే కొద్దీ నేను వీడియోలు చేస్తూనే ఉంటా. చూసుకుందాం. పెట్టండి. ఎన్ని వీడియోలు పెడతారో పెట్టండి. ఎన్ని కామెంట్‌లు పెడతారో పెట్టండి చూసుకుందాం. మీరు నన్ను రెచ్చగొట్టండి. నేను పెడుతూనే ఉంటా. అయినా ఈ 'పెద్ది' అనే గోల కొంచెం పక్కన పెడదాం. బేసిక్‌గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 'పెద్ది' గాదు. ఈ కామెంట్‌ల్లో ఈ కొంతమంది వాగుతూనే ఉంటారు. అలాంటోళ్ళందరిని పట్టించుకుంటూ ఉంటే మనం ఇక్కడ ఉండడం చాలా కష్టం. సో, పక్కన పడేసుకుంటే ఈ సినిమా ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 'జోష్' అనే ఒక మూవీ. నాకు తెలిసి ఒక యూత్ అంతా ఒకప్పుడు 2009లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాని డిజాస్టర్ చేశారు. డిజాస్టర్. నాగ చైతన్య గారికి డెబ్యూ మూవీ. ఒక రేంజ్ డెబ్యూ పడిన సినిమా. 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసరు. డైరెక్టర్ ఆయన ఎవరో నాకు గుర్తులేదు. ఆహ్, చితక్కొట్టేసిందనమాట. సినిమా అది ఆ టైంలో చితక్కొట్టేసింది. ఇన్ ద సెన్స్ నా ఇంటెన్షన్‌లో ఒక రేంజ్ డిజాస్టర్ చేశారు దాన్ని. ఆ టైంలో జనాలకెవడికి ఎక్కల. బేసిక్‌గా ఆ టైంలో అంత తోపు సినిమా గాదు. తర్వాత ఇయర్స్ గడిచే కొద్దీ ఈ మధ్య కాలంలో అలాంటి ఒక సినిమా, అలాంటి ఒక డెబ్యూట్ ఇప్పటిదాకా ఏ హీరోకి పడలేదు. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్‌కి అని జెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఒక రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చారు. అవిచ్చారు, ఇవొచ్చారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. తెలిసిందేగా మన తెలుగోళ్ళ గురించి రిలీజ్ అయినప్పుడు చెత్త అంటారు. రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అంటారు. బట్ గుర్తుపెట్టుకోండి 'పెద్ది' అయితే అలా కాదు. రిలీజ్ అయిన తర్వాతైనా, రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాతైనా 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ గురించి మాట్లాడతారు తప్పితే సినిమా గురించి మాట్లాడరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇంక్లూడ్ చేయట్లా. ఈ సిట్యుయేషన్స్ చెప్తున్నా అంతే. అండ్ సరే ఇంకా 'పెద్ది' సంగతి పక్కన పెడదాం. సో, ఆ ఉద్దేశంలో సినిమా ఎలా ఉంది అనేది చాలా మందికి తెలుసు. అసలు నాకనిపించింది అప్పట్లో నిజంగా రివ్యూలుండుంటే సినిమా ఆడేదేమో. సరే రివ్యూలు లేకపోతే సంగతి పక్కన పెడితే, ఆ టైంలో క్లిక్ అయ్యుండుంటే అసలు నాగ చైతన్య గారి కెరీర్ ఇంకే రేంజ్‌లో ఉండేది అనే ఫీలింగొచ్చింది. ఎందుకనంటే సినిమా మనకి లైఫ్‌లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తది. నువ్వు కాలేజ్ లైఫ్‌లో ఏం చెయ్యాలి అనేది నేర్పిస్తది. ఒక బాధ్యతగా ఎలా తయారవ్వాలి అనేది నేర్పిస్తది. సో, ఈ సినిమాలో నీకు త్రూఅవుట్ ద జర్నీ అనేది చాలా బావుంటది. అండ్ రెండో పాయింట్ ఏంటి అనంటే, ద వే ఆ స్టోరీ లైన్ కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ అన్నీ చాలా వర్కౌట్ అయినియి. నా పర్సనల్‌గా అది చెప్దామనే ఈ వీడియో స్టార్ట్ చేశా. అండ్ నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ సినిమా చూసి ఉండకపోవచ్చు. అంటే 90స్‌లో పుట్టిన వాళ్ళు, ఎర్లీ 2000స్‌లో పుట్టిన వాళ్ళు మాత్రమే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చూసుంటారు. బట్ 2008, 2007 బోర్న్ తర్వాతోళ్ళు ఎవ్వరు 99% ఎవరు ఈ సినిమా చూసుండరు. బట్ ఒక్కసారి చెప్తున్నా, నాగ చైతన్య గారిది ఫస్ట్ మూవీ 2009లో 'జోష్' అని ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ మీరు చూస్తే అసల ఏమన్నా సినిమానా? ఎందుకు ఆడలేదు? అదే సినిమా ఈ రి ఈ ఈ ఈ టైంలో రిలీజ్ అయితే జనాలు థియేటర్‌లకి క్యూలు కడతారు. అది క్యూలు కడతారు అని నా ఇంటెన్షన్. బట్ నాకు తెలుసు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ఏమో చెప్పలేం. నా ఇంటెన్షన్ క్యూలు కడతారని. బట్ మన సంగతి తెలిసిందే కాబట్టి మన జనాల సంగతి బావున్న సినిమానే చెడగొట్టే రకాలు. ఆ విషయం తెలుసు. అండ్ ఇంకోటేంటంటే రివ్యూలు చూసి జనాలు పాడైపోతారు అనేది చాలా వరస్ట్ థింగ్ అది. చెప్పడం చెప్తారు. ఎళ్ళడం ఎళ్తారు. ఎందుకంటే 'దేవరా' సినిమాకి కూడా ఇలాగే నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు కొంతమంది సో కాల్డ్ అభిమానుల ఫాన్స్. సో అది ఎలా ఆడింది? బ్రేక్ ఈవెన్ అయింది. అన్నీ సక్సెస్ అయినియి. అలాగే 'వన్ నేనొకడినే'కి, 'మహర్షికి', 'మహేష్ బాబు' సినిమా అనేసరికి ముందే పరిగెడతారు జనాలు కొంతమంది సో కాల్డ్ అభిమానులు. సో, మనం ఇంకేం అనలేము. ఇదేమి పగతో, కక్షతో చేయట్లా.
జస్ట్ 'జోష్' అనే ఒక మూవీ మీరందరూ మిస్ అవ్వకుండా ఉంటే గనక వెళ్లి చూడండి. యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంది. నిజంగా చెప్తున్నా ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఎవరైతే చూడలేదో వాళ్ళు. ఒకవేళ చూసిన వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి. సో, ప్లీజ్ ఛానెల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. అండ్ లాస్ట్ ఫైనల్ వర్డ్ 'పెద్దిలో' ఎవరైనా సరే వచ్చి చేసుకుంటాను, కామెంట్‌లలో యేసుకుంటానంటే, మీరు నన్ను రెచ్చగొట్టండి. నేను ఇంకో వీడియో వదులుతా. దానికి పెడతారా? ఇంకో వీడియో వదులుతా. మీరు వదిలేదాకా నేను పెడుతూనే ఉంటా. మీరు వదలను అంటారా? చూసుకుందాం తాడో పేడో తేలుతుంది. సో, సైనింగ్ ఆఫ్ నేను మీ గణేష్ అఖిల. బై.